అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ ప్రతీకైన మన త్రివర్ణ జెండా ముందున్నాం మనమంతా కూడా. ఇది మనందరికీ ప్రతీక. ఒక 200 సంవత్సరాలు మనము ఒక బానిస బతుకు నుంచి బయటపడడం కోసం 1857లో ఒక తరం నాయకులు మొత్తం కూడా వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తే అప్పుడు మనకు స్వతంత్రం సిద్ధించలేదు. ఎందుకు సిద్ధించలేదు అని నెక్స్ట్ మన తరం మనం ప్రశ్నించుకుంటే 1857 తర్వాత ఒక 3 జనరేషన్స్ మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది ఒకసారి అనలైజ్ చేసుకుంటే 1860లో వచ్చిన మన ఫిరోజ్ షా మెహతా గారు కానీ దాదాబాయి నౌరోజీ గారు కానీ ఒకటి గుర్తించారు. మనమంతా ఒక తాటి మీద లేము, దేశమంతా ఒక తాటి మీద లేదు, మనకు ఒక ప్రతీక లేదు, మనము అనే భావన లేదు అనేది వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆ రోజు నుంచి మనము యునైటెడ్గా ఉండడం కోసమే మొదటి ప్రయత్నం. బ్రిటిష్ వారికి అగెనిస్ట్గా కంటే మనమందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలనేదే ప్రయత్నము ఆ ఫస్ట్ తరం నాయకులు చేశారు. నెక్స్ట్ తరం నాయకులు గోఖలే గారు, బాల్ గంగాధర్ తిలక్ గారు, బోస్ గారు, వీళ్ళంతా వచ్చేసి మన బ్రిటిష్ సామ్రాజ్యంలోనే ఉందాం, మనము ఒక డొమినియన్ స్టేటస్లో ఉందాము అని నెక్స్ట్ డిమాండ్ తీసుకొని వచ్చారు. అంతవరకు కూడా ఆ డిమాండ్ చేసే ధైర్యం కూడా ఎవరికి లేదు. లాల్ బాల్ పాల్ గారు వచ్చిన తర్వాత ఆ డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 3వ తరం వచ్చారు. మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, బోస్ గారు, అంబేద్కర్ గారు, వీళ్ళు 3వ తరం నేతలు వచ్చారు. మాకు అదేం వద్దు, మాకు సంపూర్ణ స్వతంత్రం కావాలి అని అడగడం స్టార్ట్ చేశారు. మనం చూస్తే 100 సంవత్సరాలు 4 తరాల నేతలు వాళ్ళ జీవితాలను కంప్లీట్గా త్యాగం చేసి మన స్వతంత్రం కోసం పోరాడారు వాళ్ళు. ఈ భావన మనమనే భావన తీసుకురావడం కోసం అది తీసుకొని వచ్చారు. మనమంతా ఒక సమిష్టిగా కృషి చేయడంతో 1919తో స్టార్ట్ చేస్తే 1947 వరకు తరాలు వాళ్ళ జీవితాలను అంకితం చేసి స్వతంత్రం కోసం పోరాడాయి. ఈరోజు మన స్వతంత్రం అనుభవిస్తున్నాం. ఈరోజు మనము ఆ స్వతంత్రాన్ని వాడుకొని ఇంకా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పేదరికాన్ని పారదోలాలి, నిరుద్యోగాన్ని పారదోలాలి, వెనకబాటుతనం మీద మనం పోరాటం చేస్తూ అందరినీ కూడా ఈ ఫలాలను అందించే విధంగా మనం ముందుకెళ్ళాలి. యువత మొత్తం కూడా మనమనే ప్రతీక ఏదైతే ఉందో ఈ తిరంగాను మనమందరం ధరించాలి, మన ఇంటి మీద ఎగరవేయాలి, మనమనే భావనను మనలో ఇంకింపజేసుకొని మన నెక్స్ట్ తరాలకు కూడా అందించేయాల్సిన అవసరం ఉంది. సో అందుకోసం ఈరోజు మనము ఒక పెద్ద ర్యాలీని తీసుకుంటున్నాము. అందరికీ నా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరికి కూడా మన తిరంగా జెండాను ఇంటి మీద ఎగరేసుకోవాలి. మనమంతా ఒకటే అనే ఒక సంకేతాన్ని ప్రజలందరికీ పంపేయాల్సిన అవసరం ఉంది.